హాయ్ దోస్తులు, నమస్తే. ఇవాళ ట్రిప్ ఏంటంటే మేము బెంగళూరు కన్నడ సాంగ్కి వెళ్తున్నాం. మా మేనేజర్ రోడ్ దాటలేకపోతే అని రోడ్ దాటిద్దాం నేను రోడ్ అవతలకి వెళ్ళాను. ట్రాఫిక్ చాలా ఉంటుంది కదా హైదరాబాద్లో, మీకు తెలిసిందే కదా. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ బస్ డ్రైవర్కి మంది ఎక్కువైనట్టుంది, నన్ను కుదరడానికి వస్తున్నాడు. ఆయన కూడా తప్పదు, ఇలా మనం రోడ్ దాటి క్రాస్ అయ్యి రావాల్సిందే. ఇది మా బస్ స్టాప్. చూడండి, డ్యాన్స్లో అందరు ఇక్కడ లగేజ్ పెట్టుకొని అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. వీరు మా డ్యాన్సర్స్, ఇది మా లగేజ్, ఇది నేను. ఫైనల్గా ఇంకా బస్సు వచ్చే టైం అయింది, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు వచ్చేసింది. దీంట్లో స్లీపర్కి బుక్ చేశారు బెంగళూరు. పైన అప్పర్ సీట్ తీసుకున్నాము. బస్ స్టార్ట్ అయింది, వెళ్తుంది. నైట్గా వర్షం కూడా పడుతుంది హైదరాబాద్ మేము వెళ్ళే టైంకి. ఇక్కడ 11 స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్ళేవరకు ఎర్లీ మార్నింగ్ 8 to 9 అలా అయిద్దని చెప్తున్నారు. బట్ చూడాలి, డ్రైవర్ ఫాస్ట్కి వెళ్ళిపోతే 7 దిగిపోతాం. అంతా మీరు చూసింది కదా. ఇంకా ఇంకా మా చాలామంది డ్యాన్సర్లకి సీట్లు దొరకట్లేదు, అంటే సీట్లు బుక్ చేసాం బట్ వాళ్ళకి ఏ సీట్ నెంబర్ ఏంటని ఇంకా తెలియక కొంచెం కన్ఫ్యూజ్లో ఇంకా చాలామంది మా మేనేజర్లు మా డ్యాన్సర్స్ అందరం వెయిట్ చేస్తున్నారు సీట్ల కోసం. నేనైతే పైకి ఎక్కేసాను. ఇది నా బెడ్, రిలాక్స్గా నేను ఉన్నాను. మా వాళ్ళు కూడా ఒకసారి చూపిస్తాను బయట ఏం చేస్తున్నారు వాళ్ళు. చూడండి, ఇంకా సీట్ల గురించి డిస్కషన్ పెడుతూనే ఉన్నారు. బట్ ఇప్పటికే టైం 12 అయిపోయింది. ఇంకా పడుకొని ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకా షూటింగ్ అయినా రిహార్సల్ ఉంటుంది కాబట్టి ఇంకా పడుకుంటున్నాను. మై ఫ్రెండ్స్, బస్ ఆగింది, మనం బెంగళూరు వచ్చేసాం. బస్ ఆగింది, ఎర్లీ మార్నింగ్ డ్యాన్స్ అన్ని తీస్తున్నారు. ఇక్కడ లోకల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బెంగళూరులో బస్ ఇంకా రావట్లేదు. ఎండేమో చాలా ఎక్కువగా ఉంది. మొత్తానికి అయితే ఇక్కడ ఈ గల్లీలో మాకు రూమ్స్ ఇచ్చారు బెంగళూరులో. చూద్దాం రాండి, మనకి ఎలాంటి రూమ్స్ ఇచ్చారు ఇక్కడ. ఇది మన హోటల్. చూద్దాం రూమ్లో ఎలా ఉంటాయో, మాకు ఏ రూమ్ ఇచ్చారో చూద్దాం. ఇప్పుడు ఫ్రెష్ అయ్యామంటే మళ్ళీ రిహార్సల్స్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మాస్టర్ అసిస్టెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే మన రూమ్లో ఇంక అందరూ ఫ్రెష్ అయ్యారు, కిందకు వస్తున్నాం. మేము కూడా రెడీ అయ్యి ఇంకా టైం లేదు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. బాయ్, వీడియో స్టార్ట్ చేద్దాం మళ్ళీ మనం.
లొకేషన్ దగ్గరకు వచ్చేసాం. ఇదే మన లొకేషన్. లోన పబ్ ఇది. చూద్దాం పదండి లోన ఒకసారి. బెంగళూరులోనే చాలా పెద్ద అయిన ఫేమస్ అయిన పబ్ ఇది. చాలా ప్రభుదేవతో కానీ మన సందీప్ కిషన్ హీరోతో కూడా చాలా షూటింగ్ జరిగాయి ఇక్కడ బీర్ కూడా వీళ్ళే తయారు చేస్తారు, బయట నుంచి ఎక్కడ నుంచి ఏ బీర్ తీయకుండా. చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో. చూద్దాం పబ్. ఇంకెవరు రాలేదు, నేనే మీకోసం మీకు చూపిద్దామని చెప్పి అందరికన్నా ముందు వచ్చి మరి వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది. పైన కూడా లొకేషన్ చాలా బాగుంది. నేను ఆఫ్టర్నూన్ బ్రేక్ తర్వాత పైకి కూడా మీకు వీడియో చూపిస్తే ఎలా ఉంటుంది ఏంటని. ఇంకా మా డ్యాన్సర్లు మాస్టర్ ఎవరు కూడా రాలి, ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకరు వస్తున్నారు. మెయిన్ నిజర్ కూడా నిజర్లేక పడుతున్నారు. ఇక్కడ చూస్తే గర్ల్స్ అందరు కూడా నిద్రలేక పడుతున్నారు. నాకు కూడా నిద్ర వస్తుంది, కానీ ఇంకా వర్క్ ఉంది కాబట్టి. ఇది బీరు ట్యాంకర్లు. ఇక్కడే వీళ్ళు ఓన్గా బీర్లు తయారు చేస్తూ ఉంటారు పబ్లిక్ సప్లై చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా ఆఫ్టర్నూన్ తర్వాత నేను పైకి వచ్చి చూపిస్తాను. ఎంత అందంగా చేశాను. ఆర్టీ పని ప్రతి ఒక్క బ్లాగ్ కూడా కెమెరాలు మంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మన డ్యాన్స్లు అందరూ కూడా ఇలా డే లాస్ట్ 4th డే అందరూ ఇది లాస్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి వెళ్ళిపోవాలి హైదరాబాద్లో. అంత సంతోషంగా ఉన్నారు అందరం కలిసి. హైదరాబాద్ని చాలా మిస్ అవుతున్నాం అని. చూడండి ఇంకా హీరో గారు ఆదిత్య గారు ఇక్కడ కింద కూర్చొని ఉన్నారు. ఇక్కడ అటు ఆపోజిట్లో షార్ట్ పెడుతున్నారు. చూడండి ఇలా ఉంటుంది మా షూటింగ్ కష్టాలు. ఇలా బ్లాకులు, ఇంత హీట్లో పైనుంచి రేకులు హీటు, మళ్ళీ లైట్లు వేడి అన్నీ తట్టుకొని కూడా మేము షూటింగ్ చేస్తాం. అందరూ అనుకుంటూ ఉంటారు కదా ఫ్రీగా ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పి. అలా ఏముండదండి. బయట కూడా లొకేషన్ చాలా బాగుందండి. ఇక్కడ బయట హోటల్లో ఫిషెస్ కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి, అవి చూపిద్దాం అని చెప్పి. ప్లస్ ఇక్కడ మీకు ఇచ్చిన మా లొకేషన్లో ఎంత బ్యూటిఫుల్గా పబ్ ఉందో కూడా మీకు చూపిద్దామని బయటకు వచ్చి మీ వీడియో చూపిద్దాం అని చెప్పని. ఇంకా మేము ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ మేము బయలుదేరి వెళ్ళిపోతాం కాబట్టి రూమ్కి మీకు చూపిస్తున్నాను. ఇదంతా మళ్ళీ మిస్ అవ్వద్దని మీరు చూడండి ఒకసారి. ఎంత పెద్ద హోటల్, ఎంత బాగుందో ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మాకు ప్యాకప్ అయింది. మాకు రూమ్కి వెళ్ళే దారిలో బిల్డింగ్ బాగుందని మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు మనం మా రూమ్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ముందే వెళ్తున్నాను, నేను వెనక వీడియో తీసుకుంటూ వస్తున్నాను. చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ లైన్ కానీ ఈ దారి కానీ చాలా బాగుంది ప్రశాంతంగా. ఈ బెంగళూరు ఇంత రష్ ఏరియాలో ఇంత ట్రాఫిక్ సౌండ్లో కూడా ఇంత సౌండ్ లేకుండా ఇంత మైండ్ పీస్ఫుల్గా ఉంది. చాలా బాగుంది. మా రూమ్ కూడా మీకు చూపిస్తాను పదండి. కొంచెం వాక్ డిస్టెన్స్లో ఉంది. తినడానికి పైన రెస్టారెంట్ ఉంది, కానీ మేము బయటకు వెళ్ళి ఏదైనా స్నాక్స్ ఏమైనా తెచ్చుకుందామని చెప్పండి. షూటింగ్లో మ్యాక్సిమం ఇప్పుడు 9 వరకు అంటే మాకు 6కి స్నాక్స్ పెడతారు, బట్ వాళ్ళు పెట్టలేదు. అందుకని ఆకలితో ఉందని చెప్పి ఆ డిన్నర్ లోపు స్నాక్స్ ఉందని అలా ఊరు చూసినట్టు ఉంటుంది, అలా తిందామని చెప్పి బయటికి వెళ్ళి వచ్చాం. ఇప్పుడు అక్కడ మీకు రెడ్ కార్ కనిపిస్తూ ఉంటుంది. ఆ రెడ్ కార్ దగ్గర మా హోటల్ ఉంది. మేము బై వాక్లో వెళ్తున్నాం. చాలామంది డ్యాన్సర్స్ ఇన్ఛార్జ్ అందరూ బయటికి వెళ్ళారు. మేము కూడా బయటికి వెళ్ళి వస్తున్నాం తిని. ఇప్పుడు పైన మాకు 7th ఫ్లోర్లో డిన్నింగ్ ఉంది. డిన్నర్ చేసుకుని ఇంకా పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 9 to 9 కాల్ షీట్ మాకు. సో పడుకొని రావాలి. రూమ్ కూడా చాలా బాగుంది, మీకు రూమ్ కూడా చూపిస్తాను. సరేనా? ఇదేనండి మా హోటల్. దీంట్లో మనకి ఫస్ట్ రూమ్ అదే పైన 1st ఫ్లోర్లో. చాలా మంచి హోటల్. ఎప్పుడైనా మీరు బెంగళూరు వస్తే ఈ మన ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైవేలో ఈ రూమ్ కన్వెంట్ చేయండి. సురేష్ బిడ్డే. మొత్తానికైతే బెంగళూరు షూట్ కంప్లీట్ అయిపోయింది. 4 days. తిరిగి మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఇది మన బస్సు. హైదరాబాద్ కూడా రీచ్ అయిపోయాను. ఒకసారి చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను మిర్రర్ నుంచి. హైదరాబాద్ కూడా వచ్చేసాం. ఇంకొక 15 minutesలో మనం రీచ్ అయిపోతాను. దిగేస్తాను కూడా నేను. అండ్ మీ నుంచి వచ్చే సపోర్ట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ subscribe my channel. Yeah.